హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు స్టేట్ కౌన్సిలింగ్ ఏపీ అయినా తెలంగాణ అయినా ఎప్పుడు స్టార్ట్ అయ్యే వీలుంది అనేది కంప్లీట్గా డీటెయిల్డ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. కాబట్టి ఈ వీడియోని చిన్న లైక్తో స్టార్ట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే రెండు ఛానల్స్లో విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్, విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్, రెండు ఛానల్స్లలో నీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటాయి. కాబట్టి రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ ప్రతి వీడియోని చివరి వరకు చూడడము, తర్వాత చూసిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి ఏం ఛార్జెస్ ఏం లేవు. చిన్న అప్డేట్స్ ఉంటే ఇమ్మీడియట్గా ఇవ్వాల్సినవి దాంట్లో టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్. ఇప్పుడు ఒకవేళ తెలంగాణ కనుక చూసుకుంటే 47,371 మంది ఫస్ట్ లిస్ట్లో ఎలిజిబుల్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ లిస్ట్ వచ్చినప్పుడు 47,356 మంది, అంటే దాదాపు 15 మంది అర్హత కోల్పోయారు. ఎందుకంటే 5 మార్కులు తగ్గాయి కాబట్టి. సో ఇలా అన్ని లెక్క చూసుకుంటే మనకు ఎన్టీఏ ఫైనల్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసింది. దాని తర్వాత స్టేట్ వైజ్గా లిస్టు తయారవుతుంది త్వరలోనే. ఇది మనకు కాళోజీ నారాయణ యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన విషయము. కాబట్టి 2-3 రోజుల్లోనే మనకు స్టేట్స్ ర్యాంక్ అయితే రానున్నాయి. ఇంకా కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఫిక్స్ కాలేదు. తర్వాత ఫస్ట్ స్టేట్స్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత మనకు ఎంసీసీ కౌన్సిలింగ్ డేట్స్, తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ డేట్స్. సో ఇలా లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు ఛానళ్ళు లింకులు మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్.